ఓం అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్ల శ్రీ సూక్తి మాధుర్యాన్ని అనుభవిస్తూ వస్తున్నాం. ఆళ్వార్ల యొక్క అనుభవంలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఎలా అనుభవిస్తున్నారో, ఎలా ప్రకటిస్తున్నారో, ఎంత విలక్షణత్వాన్ని మనం చూస్తున్నామో, ఎంత అందంగా ఈ పాసురాలని వారు మనకి అందించారో, వారి యొక్క ఆ ఉపకారానికి వారికి మనం ఒక్కసారి దాసోహం చెయ్యాలి. అంటే వారి పాదాలకి మనం ప్రణమిల్లాలి అన్నమాట. ఇంతటి ఉపకారకులు మరొకరు లేరు. వారే కనుక ఈ పాటలను మనకి అందించి ఉండకపోతే ఇంత అందంగా, ఇంత సులభంగా, ఇంత ఆర్ద్రంగా, ఇంత హార్దంగా ఆ భగవంతుణ్ణి మనం అనుభవించలేకపోయి ఉండేవారమేమో. ఉన్నాయి శాస్త్రాలు, ఉన్నాయి పురాణాలు, ఉన్నాయి ఇతిహాసాలు, ఉన్నాయి వేదాలు. కానీ అవన్నీ తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం మాత్రం మనకి లేదు. తెలియజేయగలిగేటటువంటి సమర్థులు కూడా మనకి దగ్గరలో లేరు. ఉన్నది కలికాలం కదా. కనుక ఎవరైనా అనాయాసంగా పాడుకుంటూ హాయిగా అనుభవించగలిగే రీతిలో ఈ దివ్య ప్రబంధం, ఈ ఆళ్వార్లు మనకి అందించినటువంటి ఈ 4000 దివ్య ప్రబంధం మనకి అందింది. అందులో ఒక్కొక్క అవతారాన్ని అందరూ ఆళ్వార్లు తమ తమ యొక్క అనుభవాన్ని పాటల రూపంలో మనకి అందించారు. అందులో రామావతార వైభవాన్ని మనకి ఆళ్వార్లు అందించినటువంటి ప్రకారాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కపికి చాపల్యం సహజం. సుగ్రీవుడు కష్టంలో ఉన్నా ఎవరో తనని ఆదుకోవడానికి వచ్చినటువంటి ఆ నిర్మలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రాముడు కదా అని ఆయనతో కలిసిపోలేదు. సందేహించాడు. సందేహిస్తే ఆయనకు ఉండేటటువంటి సందేహాన్ని స్వామి పోగొట్టాడు. కనుకే సుగ్రీవ సఖ్యం కోసం ఆయన చేసినటువంటి ఈ సప్తసాల భేదనం అనేటటువంటి అంశం రామావతారంలో చాలా విశేషమైనటువంటి అంశంగా ఆళ్వార్లు భావిస్తూ పదే పదే దాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. అలాగే తిరుమழிసై పిరాన్ మనకి అందించినటువంటి తిరుచ్చంద విరుత్తం, చంద విరుత్తం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తంలో అందంగా మనకి అందించినటువంటి ఈ పాసురాలలో ఈరోజు మనం 81వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఇందులో కూడా రామావతార వైభవం, రామావతారమే కాదు ఆశ్రితుల కోసం స్వామి చేసేటటువంటి ఆ ప్రేమ రూపమైనటువంటి ప్రవృత్తి మనకి అందంగా అందిస్తున్నారు తిరుమழிసై పిరాన్. పాసురాన్ని ఒక్కసారి మనం అనుసంధానం చేద్దాం. అంటే అందంగా హాయిగా చదువుదాం. ప్రతి పదం తాలూకు అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కడైంద పార్కడల్ కిడందు కాలనేమియై కడిందుడైంద వాలి తందనొక్కుదవ వందిరామనై மிடைந்த வேள்மரங்களும் அடங்க வைது வேங்கடமடைந்த மால பாதமே அடைந்து நாளு மொய்மினோ. வேங்கடமடைந்த மால பாதமே அடைந்து நாளும் ఉయిమినో. వేంకటమడైంద మాల్, ఆయన వెంకటాచలంలో వ్యామోహంతో వచ్చి ఉన్నటువంటి వాడు. మాల్ మన పట్ల, ఆశ్రితుల పట్ల ఎంత వ్యామోహమో ఆయనకి. వారు లేకపోతే ఆయన ఉండలేడు. ఆయన పాదాలనే మీరు పట్టండి అంటున్నారు. అంటే ఏ అవతారాన్ని వారు భావన చేసినా, ఆ అవతారంలో ఏ చేష్టని గురించి వారు ప్రస్తావన చేసినా, ఆ దివ్యావతార వైభవాన్ని వేనోళ్లుగా వారు సంకీర్తన చేసినా, పాటలలో వారు పొదవి మనకి అందించిన చివరికి అర్చామూర్తిగా ఈ లోకంలో వేంచేసి ఉండేటటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటాద్రినాథుని యొక్క వైభవాన్ని వారు అలా మనకి స్మరణకి తెస్తూనే ఉంటారు. స్మరణ కాదు, వారు ఆ స్వామిని ఆశ్రయిస్తూనే ఉంటారు. స్వామి చేసినటువంటి కొన్ని చేష్టలని ఎవరెలా ప్రవర్తించినా వారికి తాను చేసేటటువంటి ఉపకారాన్ని మనకి ఒక్కసారి చాలా అందంగా తెలియజేస్తున్నారు. ఏం చేసేటటువంటి స్వామి అంటే మొదటి పాదంలో అంటున్నారు, కడైంద పాల్ కడల్ కిడందు, కడైంద పాల్ కడల్ కిడందు కాలనేమియై కడిందో అంటున్నారు. కాలనేమి అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించిన వాడు. దేవతలకి ఏ కష్టం వచ్చినా వారు స్వామిని పట్టుకుంటారు. ఇంద్రునికి ఎప్పుడూ ఆనందంగా ఉన్నప్పుడు అహంకారం అతిశయిస్తుంది. ఆ ఐశ్వర్యం తొలగిందనుకోండి, వెంటనే
స్వామి జ్ఞాపకం వస్తాడు. దూర్వాసుని యొక్క శాపం కలిగింది, ఇంద్రుని యొక్క ఐశ్వర్యం పోయింది. మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కావాలి అంటే దానికి శ్రీమన్నారాయణుని యొక్క సహాయ సహకారాలు కావాలి. దానికోసమే ఆయన పాల్ కడల్ కిడందు అంటారు. కడయింద పాల్ కడల్ కిడందు కాలనేమియ ఇక్కడిందో. పాలకడలిని తరిచాడు, దేవతలకు కావలసినటువంటి దానిని అందించాడు. ఈ దేవతలు స్వామిని కావాలని కోరుకుంటే ఎంత బాగుండేదో, తనని తానే ఇచ్చుకొని ఉండేవాడేమో. కానీ ఇంకో ప్రయోజనం కావాలి అని అనుకుని వచ్చారు. సర్లేండి, అందుకోసమైనా నా దగ్గరికి వచ్చారు కదా, దాన్నే మీకు అందిస్తాను అంటారు. ఇక ఉడైంద వాలి తందనొక్కుదవ వందు ఇరామనై ఇరామనై ఉదవ వందు. రామచంద్రమూర్తివే రక్షించడం కోసం వచ్చావు. ఎవరిని రక్షించడం కోసం వచ్చావు? ఉడైంద వాలి తందనొక్కో అంటున్నారు. ఆ అన్నదమ్ముడు అంటే గజ 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 వణికిపోతున్నాడట. ఆ అన్నదమ్ముడు సోదరుడు తనకు సమీపించటానికి వీలు లేని ప్రాంతాన్ని తనకు వాసంగా చేసుకుని ఒక మంత్రులను తనకు దగ్గర, తన పట్ల ప్రేమ కలిగినటువంటి మంత్రులతో కలిసి ఎలాగో జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నవాడు సుగ్రీవుడు. అంత భయపెట్టాడు వాలి. సోదరుడు కదా, తనకంటే చిన్నవాడు కదా, ప్రేమగా చూసుకోవాలి, న్యాయంగా ప్రవర్తించాలి అని అనుకున్నవాడు కాదు. ఎంత భయపెట్టాడో కానీ కనపడకుండా ఆ కానలలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని అంతటినీ తలపిస్తున్నారు. ఉడైంద వాలి తందనొక్కుదవ వందు ఇరామనాయే. రామచంద్రమూర్తివే నువ్వు ఆ సుగ్రీవుని దగ్గరికి చేరి తన సోదరుడైనటువంటి వాలి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టి వాలిని సంహరించి కిష్కింధ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడను చేసి ఆయనను కాపాడిన వాడవు కదా. అనిష్టాలని పోగొట్టాలి, ఇష్టాలని కలిగించాలి. అనిష్టమేది? వాలి వల్ల తనకు కలుగుతూ ఉండేటటువంటి భయం. ఆ వాలిని సంహరిస్తే ఈయనకుండేటటువంటి అనిష్టం తొలగిపోతుంది. ఇష్టమేది? రాజ్య పరిపాలన. కిష్కింధ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని కావించటం, దాన్నే రక్షణ కర్తవ్యం. భగవంతుడు మనని రక్షిస్తున్నాడు అంటే మనకుండేటటువంటి అనిష్టాలని పోగొడుతున్నాడు, మనకి కావలసినటువంటి ఇష్టాలని కలుగ చేస్తున్నాడు. అదే సుగ్రీవుడి విషయంలో రామచంద్రస్వామి ఆచరించి చూపించాడు. అంతేనా? మిడైంద వేళ్మరంగళు మడంగవైదు. సుగ్రీవుడిని తలచినప్పుడల్లా సుగ్రీవుడు రామచంద్రస్వామికి పెట్టినటువంటి పరీక్షా రూపమైనటువంటి ఈ సాలవృక్ష భేదనం మనకి గుర్తొస్తూ ఉంటుంది. అది చేస్తే తప్ప నమ్మలేదు కదా అయినా మిడైంద వేళ్మరంగళం అడంగవైదు. ఏళ్మరంగళం అడంగ ఎయిదు అంటున్నారు. 7 సాల వృక్షాలు కూడా ఒకేసారి ఒకే బాణంతో కూల్చివేసినటువంటి మహా పరాక్రమవంతుడవి కదా స్వామి అంటున్నారు. అలా చెప్పడంలో ఇప్పుడు మనకి దేవతలు ఉన్నారు అంటే ప్రయోజనాంతరపరులు. ప్రయోజనాంతరపరులైనటువంటి వారి పట్ల కూడా ప్రేమని చూపించేవాడు నువ్వు. ఇక వాలిని గురించి ప్రస్తావన చేస్తున్నారు, సుగ్రీవుని గురించి ప్రస్తావన చేస్తున్నారు, చాలా వృక్ష భేదనాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నారు. రాముడు అవతరించిన కాలంలో మనం లేము, పాలకడలు మనం ఉండేటటువంటి ప్రాంతంలో లేదు. కనుక ఎవరిని మనం అనుభవించగలుగుతాము అంటే మనమున్న చోట, మనమున్న సమయంలో మనకి అందుబాటులో ఉండేటటువంటి మూర్తి ఏదైతే ఉంటుందో ఆ మూర్తిని మనం దరిచేరగలుగుతాం. తద్వారా మనం మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతాము. వాలి రామచంద్రుడు ఒకే సమయంలో ఉన్నారు. రామచంద్రస్వామి అవతరించినటువంటి కాలంలో ఉన్నవారందరూ రామచంద్రస్వామి వైభవాన్ని తెలుసుకుని తరించారా అంటే లేదు అనడానికి రావణుడు వాలే మనకి నిదర్శనం. అంటే మనలాగే అవతరించిన వాడు మనకంటే తక్కువ బలవంతుడు అని అనుకోవడమే కదా వారి అహంకారం. కనుక అవతార కాలంలో కూడా ఆ స్వామి యొక్క వైభవాన్ని పొందలేని వారిని కూడా ఈయన తరింపచేశాడు అని అంటారు. ఎలా వాలిని ఎలా ఆయన ఉజ్జీవింపచేశాడు అని అంటేంట వాలిలో ఉండేటటువంటి ఆ పాపాలన్నీ పోయి వాలి మోక్షాన్ని పొందాడు. ఎలాగట అంటే రామచంద్రస్వామి చేత వధింపబడమే ఆయనకి ఉత్తమ గతిని పొందించేది అయింది. అలా తనని వ్యతిరేకించిన వారికి కూడా ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చగలిగేటటువంటి ఆ దోషభోగ్యత అనేటటువంటి ఒక గుణం కలిగిన వాడు స్వామి. మాకు నువ్వొద్దు, మరొకటి కావాలి అంటే అలా
అలాగే అని ఇచ్చాడు దేవతలకి. అవతరించిన సమయంలో నువ్వు నాకంటే తక్కువ వాడివి అని దూరమైనా అటువంటి వారిని కూడా ప్రేమతో ఉత్తమ గతిని కలిగించిన వాడు స్వామి. ఇక అప్పుడు లేము అలా ద్వేషంతోనైనా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగేటటువంటి అవకాశం మాకు లేదు అని అనుకుంటే, ఇప్పుడు ఈ లోకంలో మనకు అందుబాటులో మన దగ్గర వేంచేసి ఉన్నవాడు వెంకటాద్రినాథుడు. కనుకే అర్చామూర్తిగా ఉండేటటువంటి స్వామి యొక్క సౌలభ్యాన్ని చెప్తూ ఆ స్వామి యొక్క పాదార విందాలని మీరు ఆశ్రయించండి అంటున్నారు. అలా మిడైంద వెళ్మరంగళు మడంగ వెయ్దు వేంగడమడైంద వేంగడమడైంద విభవమూర్తిగా తన యొక్క ఆ దివ్య చేష్టలని చూసి తిరువెంకటాచలాన్ని చేరి ఉండేటటువంటి మాల పాదమే అడైందో, మాలే మణివಣ್ణ అంటుంది గోదాదేవి. అత్యంత వ్యామోహం కలిగినటువంటి స్వామి, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి, ఆ స్వామి యొక్క పాదమే అడైందు నాళం ఉయిమినో నాళం ఉయిమినో ఉజ్జీవించండి. హాయిగా ప్రతిరోజు ఆ స్వామి యొక్క పాదార విందాలని సేవించి ఉజ్జీవించండి అంటారు. అంటే ఉజ్జీవించడం అంటే స్వామి కైంకర్యాన్ని చేయడమే. కైంకర్యానికి పర్యాయ పదమే ఉజ్జీవనము అని అంటారు. ఉజ్జీవించడం అంటే భగవంతుని యొక్క కైంకర్యంలో, భగవంతుని యొక్క దాస్యంలో మనం ఈ ఆత్మని సార్థకం చేసుకోవడం. మనం స్వామికి మనని మనం సమర్పణ చేసుకుంటూ స్వామికి దాసభూతులమై శేషభూతులమై చరితార్థులం కావడమే ఉజ్జీవించడం అంటే. నాళం ఇమ్మినో అర్చామూర్తిగా తిరువెంకటాచలంలో వేంచేసి ఉండేటటువంటి ఆ స్వామి యొక్క పాదార విందములనే మీరు సేవించి చేరి దరిచేరి ఉజ్జీవించండి అంటున్నారు. ఈ పాసురంలో అర్చామూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వైభవంతో పాటుగా అవతారమూర్తి అయినటువంటి రామచంద్రస్వామి యొక్క అనుభవాన్ని కూడా చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని మనకి అందించినటువంటి ఆ తిరుముళ్సైప్పిరానికి మనం దాసోహాన్ని సమర్పిద్దాం. తిరుముళ్సైప్పిరాన్ తిరువడిగళే శరణం.